హాయ్ అండి. నేను మీ లలిత బిశెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదువుతున్నానండి. దానిలో భాగంగా ఈరోజు ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం అండి. దానిలో 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు మీనింగ్స్తో సహా చదివి వినిపిస్తానండి. న చైతద్విద్మా కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవస్థితా ప్రముఖే దాతరాష్ట్రాః. మళ్ళీ చదువుతున్నానండి. న చైతద్విద్మ కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే దాతరాష్ట్రాః. దీని తాత్పర్యం చదువుతున్నానండి. ఈ రెంటిలో యుద్ధం చేయకుండా బిచ్చమెత్తుకోవడమో, యుద్ధం చేసి గురువులను చంపడమో ఏది మేలో మాకు తెలియటం లేదు. యుద్ధం చేసినా మేము గెలుస్తామో, వాళ్ళే గెలుస్తారు. మేమే గెలిచినా సరే ఎవరిని చంపాక జీవించడానికి ఇష్టపడమో ఆ ధృతరాష్ట్ర నందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు. 7వ శ్లోకం చదువుతున్నానండి. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రసన్నం. మళ్ళీ చదువుతున్నానండి. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రసన్నం. దీని తాత్పర్యం మళ్ళీ చదువుతానండి. కార్పణ్య దోషం వల్ల నా బుద్ధి దెబ్బతిన్నదే. ధర్మం ఏదో తెలియని వాడినై నిన్ను అడుగుతున్నాను. ఏది నిశ్చింతగా శ్రేయస్కరమో అది తెలియచెయ్యు. నీ శిష్యుణ్ణి, నీ శరణు జొచ్చిన నాకు బోధ చెయ్యి. 8వ శ్లోకం చదువుతున్నానండి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. దీని తాత్పర్యం చదువుతానండి. ఇంద్రియాలను దహింపు చేసే నా ఈ శోకాన్ని తగ్గించేదేదో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. భూమిలో ఏకఛత్రాధిపత్యం కానీ దేవలోకాధిపత్యం కానీ దీన్ని తొలగించలేదు. 9వ శ్లోకం చదువుతానండి. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోత్స ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. మళ్ళీ చదువుతున్నానండి. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోత్స ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. దీని తాత్పర్యం చదువుతున్నానండి. ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ ప్రకారంగా చెప్పి యుద్ధం చేయనని గోవిందంతో పలికి మరి మాట్లాడకుండా ఊరుకున్నాడు. 10వ శ్లోకం చదువుతున్నానండి. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. మళ్ళీ చదువుతున్నానండి. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. దీని తాత్పర్యం చదువుతానండి. భారత 2 సేనల మధ్య విషాదంలో పడిన అతన్ని చూచి హృషీకేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా పలికాడు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. రేపటి ఎపిసోడ్లో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు చదివి వినిపిస్తానండి. ప్రతిరోజు వీడియోస్లో
5 శ్లోకాలు పెడుతున్నట్లుగానే షార్ట్‌లో ఒక వీడియో పెడుతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఫాలో అప్ చేయండి.